పాక్ ఆక్రమిత కాశ్మీర్పై భారత్ దాడితో పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ పూర్తిగా ఖాళీ అయిపోయింది. పాక్ గగనతలం మీదుగా ఏ దేశం విమానాలు వెళ్ళడం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని తమ విమానాల మార్గాలను దారిమళ్లించాయి ఆయా విమాన సంస్థలు. ఇప్పటికే తమ దేశంలోని కీలక ఎయిర్పోర్ట్లను పాక్ మూసేసింది. భారత్ కూడా తమ ఎయిర్ స్పేస్లోకి పాక్ విమానాల ఎంట్రీకి బ్రేక్ వేసేసింది. పాక్పై భారత్ తాజా దాడులతో ఆ దేశ ఎయిర్ స్పేస్ ఖాళీగా ఉంది. దీనిపై మరిన్ని వివరాలు అందించేందుకు మా కరెస్పాండెంట్ సదా లైవ్లో ఉన్నారు. సదా, ఏం జరుగుతుంది? ఇందాక మీడియా బ్రీఫింగ్ తర్వాత అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. ఎయిర్ స్పేసెస్ క్లోజ్ చేసినారు, తర్వాత రకరకాల ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా ఆపరేషన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఏం జరగబోతోంది? ఎస్ వెంకట్, ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కడ ఏ దేశానికి సంబంధించింది కానీ ఎయిర్ప్లేన్ క్యారియర్కి సంబంధించిన ఎట్లాంటి ఫ్లైట్ సర్వీసెస్ కూడా పాకిస్తాన్ మీదుగా నడవట్లేదు. సో యాక్చువల్గా పెహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ఇండియన్ ఫ్లైట్స్కి అలో లేదంటూ వాళ్ళు పెట్టారు. ఆ తర్వాత ఇండియన్ ఫ్లైట్స్కి పాకిస్తాన్లో ఎయిర్ స్పేస్లో అలో లేదంటూ మన వాళ్ళు పెట్టారు. సో ఇది కొన్ని రోజులుగా నడుస్తూ వస్తుంది. ఎందుకంటే రెండు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. కాబట్టి ఇన్ని రోజుల పాటు మన ఫ్లైట్స్, మన దేశానికి సంబంధించిన ఫ్లైట్ సర్వీసెస్ పాకిస్తాన్ పైనుంచి వెళ్ళలేదు, పాకిస్తాన్ సంబంధించిన ఫ్లైట్ సర్వీసెస్ మన దేశం పైనుంచి వెళ్ళలేదు. కానీ ఈరోజు మిడ్ నైట్ జరిగిన ఎయిర్ స్ట్రైక్ తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత వివిధ దేశాలకు సంబంధించిన ఎయిర్ క్యారియర్స్ ఏవి కూడా పాకిస్తాన్ గగనతలం నుంచి ఒక్క ఫ్లైట్ కూడా వెళ్ళట్లేదు. సో ఎర్లీ మార్నింగ్ ఈ అటాక్ జరిగిన తర్వాత న్యూస్ తెలిసిన తర్వాత ఖతార్ ఎయిర్వేస్ కానీ, సో ఇంటర్నేషనల్ ఎయిర్వేస్, ఈ ఎయిర్ క్యారియర్స్ అన్నీ కూడా పాకిస్తాన్ నుంచి వెళ్ళే ఎయిర్ సర్వీసెస్ని రీరూట్ చేయడం లేదా సస్పెండ్ చేయడం చేశాయి. సో దీనిలో ముఖ్యంగా ఇటు చైనా నుంచి లండన్ వెళ్ళాల్సిన ఆ సర్వీస్ మొత్తం పూర్తిగా క్యాన్సిల్ చేశారు. ఇక మిగతా సర్వీసెస్ అన్నిటిని కూడా ఇటు అరేబియన్ సీ మీదుగా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో మ్యాక్సిమంగా ఇటు రష్యా కానీ, చైనా కానీ, ఇటు మలేషియా, ఇట్లాంటి కంట్రీస్ అన్నీ కూడా ఇటు లండన్ లేకపోతే అటు యూరోపియన్ కంట్రీస్ కానీ, లేకపోతే యుఏఈ కంట్రీస్ కానీ, ఇటు యుఎస్ కానీ వెళ్ళాలంటే తప్పకుండా ఇండియా ఆ తర్వాత నెక్స్ట్ పాకిస్తాన్ మీద నుంచి వెళ్ళాలి. సో కానీ ఇప్పుడు పాకిస్తాన్లో ఎప్పుడు ఏం జరగబోతుందో తెలియట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరుతోటి 9 ఉగ్ర స్థావరాలపైన అటాక్ చేసింది. నెక్స్ట్ అభి పిక్చర్ బాకీ హై, నెక్స్ట్ ఇంకా ఉంది అంటూ కూడా ప్రకటించింది. సో ఎప్పుడు ఏం జరగబోతుందో తెలియదు, ఎప్పుడు మళ్ళీ ఎయిర్ స్ట్రైక్ జరగబోతుందో తెలియదు. అలా ఎయిర్ స్ట్రైక్స్ జరిగితే పాకిస్తాన్ పైన మళ్ళీ, పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర స్థావరాలపైన మళ్ళీ ఇండియా అటాక్ స్టార్ట్ చేసిందనుకో అప్పుడు ఇబ్బందులు అవుతాయి. కాబట్టి సో పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ఎక్కడా కూడా ఏ ఎయిర్వేస్ కూడా యూజ్ చేయట్లేదు. యాక్చువల్గా ఈ ఎయిర్వేస్ సర్వీసెస్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అని చూడడానికి వెబ్సైట్ ఉంటుంది, ఫ్లై రాడార్ 24 అని ఉంటుంది. సో అందులో అన్ని దేశాలకు సంబంధించి, ఈవెన్ ఇండియాకి సంబంధించిన ఆ ఎయిర్ స్పేస్ చూస్తే చాలా బిజీగా కనిపిస్తున్నాయి. కానీ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మాత్రం ఖాళీగా, ఎక్కడ ఏ ఫ్లైట్లు తిరగకుండా ఇప్పటికే ఆ పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని ఎయిర్పోర్ట్లు కూడా ఇప్పటికే క్లోజ్ చేశారు. అటు లాహోర్ లాంటి ఎయిర్పోర్ట్లు కూడా ఇప్పటికే క్లోజ్ అయిపోయాయి. దీంతోపాటు ఈ ఇంటర్నేషనల్ క్యారియర్స్ కూడా, అంటే ఇంటర్నేషనల్ ఎయిర్ సర్వీసెస్ అందించే క్యారియర్స్ కూడా ఇప్పటి వరకు పాకిస్తాన్ నుంచి ఎట్లాంటి ఫ్లైట్ను అక్కడ ల్యాండ్ అవ్వడం కానీ, అక్కడి నుంచి ఫ్లై అవ్వడం కానీ ఏది చేయట్లేదు. ఇక పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆల్రెడీ పాకిస్తాన్ నుంచి లాస్ట్ సర్వీసెస్ ఏదన్నా ఉందంటే ఇథోపియాకు సంబంధించిన ఎయిర్లైన్ సియోల్కి, సౌత్ కొరియా రాజధాని సియోల్కి ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఒక సర్వీసెస్ వెళ్ళిపోయింది. ఇక నెక్స్ట్ ఇస్తాంబుల్కి, ఇటు టర్కీకి సంబంధించిన జెట్ ఒకటి కరాచీ నుంచి ఇస్తాంబుల్కి వెళ్ళింది. ఆ తర్వాత ఇంటర్నేషనల్ సర్వీస్ ఎవి కూడా పాకిస్తాన్ నుంచి బయటికి పోలేదు, పాకిస్తాన్ మీదుగా కూడా వెళ్ళట్లేదు. ఇక మరోవైపు ఖతార్ ఎయిర్వేస్ కూడా పాకిస్తాన్ నుంచి వచ్చే సర్వీసెస్ అన్నిటిని కూడా టెంపరీగా సస్పెండ్ చేస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేసింది. ఇక అదే కాకుండా నెక్స్ట్ డచ్కు సంబంధించిన లుఫ్తాన్సా ఎయిర్వేస్ కూడా వాళ్ళు పాకిస్తాన్ పైనుంచి వెళ్ళే సర్వీసెస్ అన్నిటిని కూడా రీడైరెక్ట్ చేస్తున్నాం, లేకపోతే పూర్తిగా సస్పెండ్ చేస్తున్నాం అంటూ కూడా ఇప్పటికే ప్రకటించాయి. ఇక ఇవే కాకుండా ఎయిర్ ఫ్రాన్స్, అలాగే ఎమిరేట్స్ సంస్థ, ఇది కూడా ఇటు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద క్యారియర్ సంస్థ ఎమిరేట్స్, ఇది కూడా పూర్తిగా ఎక్కువ సర్వీసెస్ అన్నీ కూడా లండన్ లేకపోతే ఇటు దుబాయ్ కానీ ఈ రూట్లో జరిగే సర్వీసెస్
సర్వీసెస్ అన్నిటి కూడా ప్రస్తుతానికి సస్పెండ్ చేస్తున్నాము. పాకిస్తాన్ పైనుంచి వెళ్ళే సిచ్యువేషన్ లేదు. అక్కడ ఆ సిచ్యువేషన్ అంతా కూడా టెన్షన్గా ఉంది. కాబట్టి ఇప్పుడు మాత్రం టెంపరీగా సస్పెండ్ చేస్తున్నాం. పాకిస్తాన్ గగనతలం నుంచి ఎట్లాంటి సర్వీస్ కూడా ఇప్పుడు నడవబోవని క్లియర్గా ప్రకటించింది. గతంలో యాక్చువల్గా ఏ దేశానికి సంబంధించిన ఎయిర్ స్పేస్ నుంచి అయినా ప్రస్తుతానికి ఎలాంటి ఇష్యూస్ జరిగినా కూడా పైనుంచి ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి ఈజీగా వెళ్తాయి. కానీ లాస్ట్ టైం మనం ఉక్రెయిన్ రష్యా గొడవలు అప్పుడు యుద్ధం జరిగినప్పుడు చూసాం. అప్పుడు రష్యా పైనుంచి ఏ కంపెనీలు కూడా అంటే ఈ ఎయిర్వేస్ కంపెనీస్ ఏవి కూడా ఎక్కువగా ఫ్లైట్స్ను సస్పెండ్ చేయడం రీరూట్ చేయడం చేశాయి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు ఎట్లా అయితే ఎయిర్ స్పేస్ అంతా ఖాళీగా ఉందో రష్యాకి కానీ ఉక్రెయిన్ కానీ మళ్ళీ తిరిగి ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ అంతా కూడా అలాగే ఖాళీగా మారింది. సో పాకిస్తాన్ గగనతలం నుంచి ఏ ఎయిర్వేస్ కంపెనీ కానీ ఏ సంస్థ కూడా ఏ క్యారియర్ కూడా వాళ్ళ ఫ్లైట్లని తీసుకెళ్లే సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు పాకిస్తాన్ గగనతలం అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది. వెంకట్, ఒక్కసారి మీరు బయటికి రండి ఈ ఎపిసోడ్ అంటే ఈ ఇష్యూ నుంచి. ఇందాక మీడియా బ్రీఫింగ్ ముందు చూసాం. అంటే గతంలో భారతదేశం మీద ఎన్నిసార్లు ఉగ్రవాద దాడులు జరిగినాయి, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది క్యాజువాలిటీస్ అయినాయి, మీడియా బ్రీఫింగ్లో ముందు చెప్పినారు ఆ ముగ్గురు ఎక్స్ప్లెయిన్ కంటే. అంటే భారత్ తన పాత లెక్కల్ని కూడా చాలా వరకు సరి చేసుకుంటుందా? భారత్లో ఉగ్ర కుట్రలు పడిన కేంద్రాలను ఎంచుకొని నిలమట్టం చేసిందంటే అంటే పాత లెక్కలు ఇవన్నీ ఇండియా సరి చేసుకుంటుందా అంటే ఏం చెప్తారు ఆ కోణంలో? ఎస్ వెంకట్, అంతే కదా. అంటే గతంలో అటాక్స్ జరిగినాయి. సో అప్పుడు అప్పుడు అటాక్కి రీఅటాక్ మన వాళ్ళు చేసిరు. కానీ ఇంకా ఆ మూలాలు మిగిలిపోయి ఉంటాయి. ఎట్లాగో అటాక్ చేసినప్పుడు అసలు సూత్రధారి ఎవరు అనేది మనం అప్పుడు కనిపెట్టలేకపోతాం. ఇప్పుడు గతంలో 2001 పార్లమెంటు దాడి కానీ, 2008 ముంబై అటాక్ కానీ, ఆ తర్వాత పుల్వామా అటాక్ 2019 కానీ, సో ఇవన్నీ జరిగినప్పుడు మళ్ళీ తిరిగి తిప్పి కొట్టాము. సో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ జరిగింది. సో అట్లాంటి టైంలో అసలు ఎవరు అనేది సూత్రధారి ఎవరు అనేది వాళ్ళని రీచ్ కాలేకపోయాం. కానీ ఇప్పుడు మాత్రం పక్కాగా, ఎందుకంటే అట్లాగే సైలెంట్గా వండుకుంటూ పోతే మళ్ళీ తిరిగి రీఅటాక్స్ జరిగే అవకాశం ఉంటాయి మనం సైలెంట్గా ఉంటే. సో మొత్తం ఉగ్రవాదులని మూలాల నుంచి కొడితే తప్ప తిరిగి మళ్ళీ మన పైన అటాక్ చేయాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాకుండా చేసేందుకే ఈ ఆపరేషన్ సింధూర్ చేశామని చెప్తున్నారు. ఈసారి గతంలో లాగా కాకుండా ఈసారి పక్కాగా త్రివిధ దళాలతోటి, ఇటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ, ఆర్మీ కానీ, నేవీ కానీ, త్రివిధ దళాలు అసలు మొత్తం మనం ఇంతకుముందు వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మ్యాప్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళి అటాక్ చేశాము, సో ఇండియా బార్డర్కి ఎంత దూరం వెళ్ళి అటాక్ చేశాము అనేది పూర్తిగా వాళ్ళొక ఇన్ఫర్మేషన్ తోటి మనం గూగుల్ ఇమేజెస్ కూడా క్లియర్గా చూపించారు. సో బిఫోర్ ఎట్లా ఉంది, అటాక్ చేసిన తర్వాత ఎట్లా ఉంది, ఇక్కడి నుంచి అక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అనేది కూడా పూర్తిగా చూపించారు. సో దాన్ని బట్టి ఏంటంటే ఒక ప్లాన్డ్గా అంటే ఉగ్రవాదాన్ని క్లియర్గా మొత్తం అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి జైషే మహమ్మద్ కానీ, లేకపోతే లష్కరే తోయిబా కానీ, లేకపోతే ఇతర ఏ ఉగ్రవాద సంస్థల్లో అయినా కూడా మొత్తం మూలాలను కూడా పూర్తిగా తొలగిస్తే గతంలో జరిగిన అటాక్స్ కానీ, ఇప్పుడు రీసెంట్గా జరిగిన పహల్గామ్ అటాక్ కానీ, వీటన్నింటికి కూడా ప్రతీకారం తీర్చుకున్నట్లుంటుంది. ఫ్యూచర్లో మళ్ళీ ఇండియా పైన ఏదైనా అటాక్ చేయాలంటే మనకి ఇట్లాంటి దెబ్బ తగులుతుంది అని వాళ్ళకు తెలిసేలా ఈ ఆపరేషన్ సింధూర్ అయితే జరిగింది. వెంకట్, సదా అంటే లష్కర్ హెడ్ క్వార్టర్సు, అదేవిధంగా జైషే హెడ్ క్వార్టర్సు, ఆ తర్వాత ఇంకొన్ని అంటే మెయిన్ హెడ్ క్వార్టర్స్ అంటే ఉగ్రవాద మూలాలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తిగా స్మార్ట్ చేసినట్టుగా కూడా ఇందాక చెప్పినారు. అంటే ఓవరాల్గా ఇంకా అవుట్కమ్ ఇంకా రావాల్సి ఉందా? ఇప్పుడు ఉగ్రవాదుల పైన వాళ్ళపైన ఈ లష్కరే తోయిబా కానీ, జైషే మహమ్మద్ వీళ్ళ హెడ్ క్వార్టర్స్ పైన దాడి చేసిన తర్వాత మన దగ్గర అఫీషియల్గా రాకపోయినా ఆ తర్వాత ఇంటర్నేషనల్ మీడియా పాకిస్తాన్ నుంచి వచ్చిన ఫొటోస్ చూస్తే అయితే క్లియర్గా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కానీ, లేకపోతే ఆ పక్కనున్న వాళ్ళు మదర్సాలని ఏవైతే చెప్పుకుంటున్నారు కానీ అవన్నీ కూడా మొత్తం పూర్తిగా డిస్మాండిల్ చేసిన ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. అది ఇంటర్నేషనల్ మీడియా కూడా అంతా దీన్ని రిపోర్ట్ చేస్తుంది. సో ముఖ్యంగా వీళ్ళ హెడ్ క్వార్టర్స్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న వీళ్ళ ప్లేసెస్ కానీ పూర్తిగా మట్టు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు మొదటి నుంచి ఒక టెర్రరిజంని అక్కడ రిక్రూట్ చేసుకోవడం, చిన్నపిల్లల్ని ఒక 13-14 ఏజ్ నుంచే వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం, ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం, ఆ తర్వాత వాళ్ళకు ఎక్కడి నుంచి ఎక్కడికి పంపాలి, ఈవెన్ సూసైడ్ బాంబర్స్గా మారాలంటే ఏం చేయాలి అనేది పూర్తిగా ఈ హెడ్ క్వార్టర్స్ ప్లేసెస్లోనే జరుగుతుంది. ఇది ఒక్కొక్క హెడ్ క్వార్టర్ 50 to 100 acres స్పేస్లో ఉంది, అంత స్పేషియస్గా ఉంది. సో ఇక్కడనే ఈ హెడ్ క్వార్టర్స్లో వీళ్ళు ఎక్కడైతే
ఎక్కడైతే ఈ శిబిరాలు ఉన్నాయో అక్కడ పూర్తిగా అటాక్ చేస్తే తిరిగి వాళ్ళకి మళ్ళీ ఎట్లాంటి స్పేస్ దొరకపోవడం ఒకటి, అలాగే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చనిపోవడం ఒకటి, అలాగే ఈ ఉగ్రవాదులకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వెపన్ కానీ ఇది పూర్తిగా వెళ్ళిపోతుంది. కాబట్టి పక్కాగా ఎఫెక్ట్ అనేది పక్కాగా ఉంటుంది. ఏదో ఇప్పుడు వాళ్ళు ఉన్న ఒక స్పేస్ దగ్గరికి పోయి ఇప్పుడు పహల్గామ్ టెర్రర్ అటాక్ చేశారు. సో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, ఇప్పుడు ముగ్గురు ఇక్కడికి వచ్చి అటాక్ చేసిపోయారు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు రిటర్న్ కనుక్కొని ఓన్లీ అదే స్పేస్ని కొట్టడం కాదు, అసలు మూలాలు ఎక్కడ ఉన్నాయి. కేవలం ఒక్కటే సంస్థ కాదు. ఇప్పుడు దీనికి ఇప్పుడు పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు కేవలం ఈ లష్కరే తోయిబాకి సంబంధించిన వేరే ఇంకొక సంస్థ, అది కూడా లష్కరే తోయిబాకి సంబంధం ఉన్న సంస్థనే వాళ్ళు మేము చేశామని ప్రకటించారు. సో కేవలం అదొక్కటే కొట్టడం కాదు. సో జైషే మహమ్మద్ కూడా గతంలో మన ఇండియా పైన అటాక్ చేశాయి. 2001 పార్లమెంట్ దాడి కానీ, లేకపోతే 2008 ముంబై అటాక్ కానీ, ఆ తర్వాత పుల్వామా అటాక్ కానీ, వీటన్నింటిలో అటు జైషే మహమ్మద్ పాత్ర ఉంది. సో వాటిని కూడా టార్గెట్ చేసుకొని కొట్టాలి. దీంతోటే ఆ ఉగ్రవాదం అనేది అది కూడా పాకిస్తాన్లో ఉన్న ఈ సంస్థలన్నీ, ఈ నిషేధిత ఉగ్రవాద సంస్థలన్నిటికీ కూడా ఒక దెబ్బ పడుతుందనే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ సింధూర్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ ఎట్లా ఉంటుంది, నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్ 2.0 ఉండబోతుందా, ఉంటే ఎక్కడెక్కడ అటాక్ చేయబోతున్నారు అనేది కూడా ప్రస్తుతానికి ఇంట్రెస్టింగ్ అండ్ సస్పెన్స్గా మారింది. వెంకట్. ఎస్ సదా మళ్ళీ వస్తాను. రైట్.